వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. పుట్నాల పప్పు అండి, అదేనండి సెనగపప్పు అంటాం చూడండి. దాంతో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఇది. మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు చేసుకునే ఒక స్నాక్ అండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇది చేసుకోవడానికి కావాల్సినవి కూడా చాలా తక్కువ అండి. శనగపప్పు 1 కప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోండి, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోండి, కొంచెం కరివేపాకు, కొంచెం నూనె అండి, అంతేనండి. పచ్చిమిరపకాయ కారం సరిగ్గా లేదు, తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం ఎండు కారం వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. దాంట్లోనే పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని వాటిని ఒక్కసారి దోరగా వేపుకోండి, ఒక 2 నిమిషాలు అనుకోండి. దాని తర్వాత దాంట్లోకి శనగపప్పు అన్నాం చూడండి, అదేనండి పుట్నాల పప్పు, వాటిని వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. ఇవి వేగటానికి ఒక 10 నిమిషాల దాకా పడుతుందండి. పప్పులు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలు వేపుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోండి. ముందే కరివేపాకు వేసుకుంటే కరివేపాకు మాడిపోతుందండి. మాకు వేపటానికైతే ఒక 10 నిమిషాలు పట్టిందండి. పప్పులు క్రిస్పీగా వేగేదాకా ఈ పప్పుల్ని వేపుకుంటా ఉండండి. పప్పులు క్రిస్పీగా వేగాయి అనుకున్నప్పుడు దాంట్లోకి కొంచెం కారం వేసుకోండి, మీ పచ్చిమిర్చి కారం లేకపోతేనే. తర్వాత ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా పప్పుల్ని కలుపుకుంటా ఉండండి. ఆ కడాయిలో వేడికి పప్పులు ఇంకా బాగా క్రిస్పీగా అవుతాయండి. అంతేనండి, చాలా ఈజీ, తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.